ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భముగా అందరు కూడా దేవునికి సన్నిధిలో సమకూడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చివరిగా మనతో మాట్లాడిన మాటలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాం. అనేకులు ఈరోజు నిజంగా గుడ్ ఫ్రైడేనా కాదా, అది సరి అయిన తారీఖు లేదు కదా అని మనం అనుకుంటున్నప్పుడు కూడా ఒకటి మాత్రం నిశ్చయము, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్యలో నివసించడానికి వచ్చి ఉంటున్నాడు. మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై కల్వరి సిలువలో తన యొక్క ప్రాణం అర్పించుంటున్నాడు. ఆయన పాతి పెట్టబడి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచింటున్నాడు. అది మాత్రము సత్యం గనుక ఆ యొక్క పునరుత్థానుడైన దేవుణ్ణి మనల్ని ప్రేమించి మన కొరకై తన ప్రాణం అర్పించిన ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన త్యాగంను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధించడానికి కొరకే మనము సమకూడి వచ్చి ఉంటున్నాం. అయితే ఈ యొక్క యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మన నిమిత్తమై ఆయన పొందిన బాధలు, మన నిమిత్తమై ఆయన పొందిన దెబ్బలు, మన నిమిత్తమై ఆయన పొందిన అవమానము, ఇవన్నీ కూడా మనము చూస్తూ వస్తుంటున్నాం. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు వేలాడదీయబడకుండా ఉన్నట్లయితే నీవు నేను దేవుని యొక్క సంఘంలోనికి మనం కూడి వచ్చి ఉండేవారం కాదు. నీవు నేను ఆయనను మన రక్షకునిగా ఎరిగి ఉండేవారం కాదు. నీవు నేను సజీవుడైన దేవుని యొక్క కుమారులముగా మనము అయి ఉండేవారము కానే కాదు. అందుకే దేవుని మనము స్తుతించి మనము ఆరాధిస్తుంటున్నాం. ఆయన జీవితంలో మనం చూసినట్లయితే ఆ యొక్క కల్వరి సిలువలో ఆయన పలికిన 7 మాటలు కూడా మనం గమనించినట్లయితే నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎలాగో మన పక్షంలో వెల్లడై ఉంటుందో మనం చూస్తుంటున్నాం. మనం ఇంకనూ పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు యేసు మన కొరకై చనిపోయిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఏంటి ఆయన పలికిన ఈ మాటలు, ఆ మాటల్లో మనకు అనుగ్రహించిన ఆ యొక్క గొప్ప రక్షణ భాగ్యం ఏంటి అని కొన్ని సంగతులు మనం చూసుకొని దేవుని ఆరాధించడానికి కొరకే మనము సిద్ధపడదుము గాక. దయచేసి రండి, లూకా సువార్త 23వ అధ్యాయము. మనందరికీ తెలిసిన వాక్య భాగంలో అయినప్పటికీ కూడా మన వాక్య భాగంలో మనం తీసి మనము జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23 వర్స్ 34 మనం అందరం కలిసి చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చాలండి. ఒక మనిషిని జీవితంలో చివరి క్షణాలు అవి ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్య విషయంలో కూడా చూసినప్పటికీ 3.5 సంవత్సరంలో ఆయన పరిచర్య చేసినప్పటికీ కూడా ఈ యొక్క చివరి దినాల్లో ఆయన గడిపిన చివరి గడియలు, చివరి దినములు గురించి అన్ని సువార్తల్లో కనీసం 25% కంటే ఎక్కువగా వ్రాయబడి ఉంటుంది. ఏ సువార్త తీసుకున్నప్పటికీ కూడా అది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క చివరి గడియలు గడిపిన యొక్క సందర్భం గురించి ఈ సువార్తలన్నీ కూడా ఆ పత్రికల్లో, ఆ యొక్క సువార్తలో ఉన్న 25% కంటే ఎక్కువగా వ్రాయబడ్డాయి. అంటే ఏం సెలవిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి దినాలు, చివరి గడియలు ఎంతో ప్రాముఖ్యమైన సందేశాన్ని నీకు నాకు అనుగ్రహిస్తుంటున్నాయి. మనం కూడా చూస్తుంటాం కదా, మనకి జీవితంలో ఎవరైనా చనిపోయే ముందు ఏం మాట్లాడతారని చాలా జాగ్రత్తగా వింటారు, ఏమి రాసిస్తారో అని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. పరీక్షలు రాసే పిల్లలు కూడా ఏం చేస్తారు, ఆ యొక్క చివరి క్షణాల్లో చదువుకునేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా కదా, కొంతమంది స్నానం కూడా చేయకుండా, బట్టలు కూడా సరిగ్గా ఇస్త్రీ చేసుకోకుండా ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా చదువుతారు. ఎందుకు? ఆ యొక్క చివరి క్షణాలు, చివరి సమయాలు, చివరి గడియలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క చివరి దినాల్లో గడిపిన యొక్క సమయంలో శిష్యులతో, వారితో మాట్లాడిన సంగతులు, వారితో కలిసి భోజనం చేసిన సంగతులు, ఆయన చివరిగా శిలువ పైన పలికిన మాటలు కూడా ఎంతో ప్రాముఖ్యంగా ఉండి మనతో ఎల్లప్పుడూ మాట్లాడే సజీవమైన మాటలుగా ఉంటున్నాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పిలాతు దగ్గరికి తీసుకొని రాబడ్డాడు, అక్కడి నుంచి హేరోదు దగ్గరికి పంపించబడ్డాడు, తిరిగి పిలాతు దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. అటు ఇటు అతను తీసుకెళ్తుంటున్నారు, తీర్పు తీరుస్తుంటున్నారు. పిలాతు అడిగినప్పుడు ఏమీ మాట జవాబు ఇవ్వలేదు, హేరోదు అడిగినప్పుడు కూడా ఏమీ జవాబు ఇవ్వలేదు. అయితే ఎప్పుడైతే ఆయన శిలువ పైనకి వచ్చింటున్నాడో అప్పుడు ఆయన మాట్లాడడం ఆరంభిస్తుంటున్నాడు. శిలువ పైకి వచ్చేసరికి చాలా సమయం గతించిపోయింది. ఆయన నిస్సహాయుడిగా, శిలువను మోయలేనివాడుగా అయిపోయి ఉంటున్నాడు, ఎంతో దప్పిగొన్నవాడుగా కనిపిస్తుంటున్నాడు. ఆయన ఏమీ మాట్లాడడం లేదు. కానీ అయితే శిలువను ఎక్కిన తర్వాత అప్పుడు ఆయన మాట్లాడడం ఆరంభిస్తుంటున్నాడు. ఎవరికి బదులుగా ప్రతి జవాబు ఇవ్వడం లేదు, తను తాను ఆయన సరిగ్గా తీర్పు తీర్చుకునడం లేదు. అయితే ఆయన దేని కొరకై ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాడో, దేని కొరకే మహిమగల దేవుడు మనుష్య యొక్క రూపంను ధరించుకొని ఉంటున్నాడో,
దేని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సిలువను ఎక్కి ఉంటున్నాడు? ఆ యొక్క సిలువ కార్యము పూర్తి చేయడానికి కొరకే ఆ సమయము ఎంతో సమీపంగా ఉంటుంది కనుక ఆ యొక్క సిలువలో ఈ మాట పలుకుతుంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని చెప్పను. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేసిన వారు, ప్రభువైన యేసుక్రీస్తును దూషించిన వారు, ప్రభువైన యేసుక్రీస్తు పైన ఉమ్మి వేసిన వారు, ప్రభువైన యేసుక్రీస్తును కొట్టిన వారు, ఆయన వెంట్రుకలు పెరికిన వారు, కొరడాలతో ఆయన వీపును దున్నిన వారు ఎవరు కూడా క్షమాపణ అడిగినట్లు మనం చూడడం లేదు. ప్రభా, మేము ఇది తెలియక చేస్తున్నాము, మమ్మల్ని క్షమించమని అడిగినట్లు ఏమి కనిపించట్లేదు. అక్కడ ఎవరు ఏమి అడగకుండానే ప్రభువైన యేసుక్రీస్తు క్షమాపణ అనుగ్రహిస్తుంటున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. మొట్టమొదటిగానే ప్రార్థన చేస్తుంటున్నాడు నీ కొరకు నా కొరకు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, వీరెందుకు ఈ లోకంలో జీవిస్తున్నారో వీరికి తెలియదు, వీరు ఎందుకు ఈరోజు పని చేస్తుంటున్నారో వీరికి తెలియదు, ఎందుకు నీ నామమును దూషిస్తున్నారో వీరికి తెలియదు, ఎందుకు రక్షణ యొక్క ఆహ్వానంను అంగీకరించకుండా తిరస్కరిస్తుంటున్నారో వీరికి తెలియదు, వీరి జీవితం యొక్క అర్థం ఏంటో వీరికి తెలియకుండా జీవిస్తుంటున్నారు. ఏదో యుగ సంబంధమైన దేవత వీరి యొక్క కనులకు గ్రుడ్డితనం కలిగజేస్తున్నందున ఏమీ తెలియని వారుగానే గ్రుడ్డివారుగానే జీవిస్తున్నారు కనుక వీరికి ఏమీ తెలియదు ప్రభువా అని వారి కొరకే ప్రార్థిస్తుంటున్నాడు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో ప్రార్థించిన వాడుకుంటున్నాడు. నీవు నన్ను ప్రార్థన కొరకు మొరపెట్టలేదు ఆయన దగ్గర. ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించు అని అడగలేదు. అప్పటికే నా పాపంలో ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో క్షమించిన వాడుగా ఉంటున్నాడు. నేను మొరపెట్టక మునిపే ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు అంటున్నాడు. నా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన నన్ను ఏర్పరచుకున్న వాడైంటున్నాడు. అందుకని నీవు నేను మనం ఇంకనూ పాపంలో ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే చనిపోయి మనకు పాప క్షమాపణ అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు అనుగ్రహించిన పాప క్షమాపణ ఎటువంటిదంటే మనం అడగక మునిపే అనుగ్రహించిన పాప క్షమాపణ. చాలా మంది అనుకుంటున్నారు అనమాట, ఎందుకు అడగక ముందే ఎలాగ అనుగ్రహిస్తారు అని. చూడండి, నీవు నేను ఈ లోకంలో జన్మించినప్పుడు గాలి కావాలని ఎప్పుడైనా అడిగామా మనం దేవుణ్ణి? నాకు నీళ్లు కావాలని ఎప్పుడైనా అడిగామా మనము? నాకు ఊపిరి కావాలని అడిగామా? అడగలేదు. మనం పుట్టక మునిపే దేవుడు నీ కొరకు నా కొరకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చిపెట్టి మనల్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. తన సృష్టిని సృష్టించినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? 6 దినములు అన్నీ సృష్టించినాడు కదా. అన్నీ సృష్టించిన తర్వాత చివరిగా మానవుని సృష్టించి ఇవన్నీ నీ కొరకే దీన్ని అనుభవించన్నాడు. అదే రీతిగా నీవు నేను పాపంలో ఉన్నప్పుడే మనము పాపముల విషయమై పశ్చాత్తాప పడక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపముల విషయమై నా పాపముల విషయమై కల్వరి సిలువలో ఆయన పాప క్షమాపణ అనుగ్రహించిన దేవుడు అంటున్నాడు. నిజంగా మనకి దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనం అడగక మునిపే, మనము కోరక మునిపే, ఆ యొక్క అవసరత ఎరగక మునిపే నన్ను క్షమించిన దేవుడు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. కేవలము క్రైస్తవుల పాపములు మోసుకొని పోవడానికి రాలేదు కానీ, తెలుగు మాట్లాడే వారి పాపములు మోసుకొని పోవడానికి రాలేదు కానీ, సమస్త మానవాళి యొక్క పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఇంకా ఎప్పుడైతే అనేక దేశంలో ఏర్పరచబడలేదో ఆ దేశంలో ఏర్పరచబడక మునిపి ఆ జనంలో కొరకే, ఆ దేశంలో కొరకే తను ఆ యొక్క కల్వరి శిలువలో పాప క్షమాపణ అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. మనం మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఎందుకు మనం ఆరాధించాలని చూసినట్లయితే మనల్ని క్షమించిన దేవుడు గనుక ఆయన మనము ఆరాధించబద్దులమంటున్నాం. అడగక మునిపే మనల్ని క్షమించిన దేవుడు, అడగక మునల్నే మనల్ని రక్షించిన దేవుడు గనుక ఆయనను మనము ఆరాధించబద్దులమైంటున్నాం. రెండవదిగా మనం ఎందుకు ఆరాధించాలి చూడండి. రెండవ మాట ఏమంటున్నాడు? అదే 23వ అధ్యాయము లూకాసు వార్త 43వ వచనం. లూకాసు వార్త, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23 వర్స్ 43. అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను కల్వరి సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన ఇరుప్రక్కలు కూడా నేరస్తులు వేలాడుతూ ఉంటున్నారు. అయితే ఆ నేరస్తులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటను ఆయన గమనించుంటున్నాడు. అప్పుడే తక్షణమే ఏమని యేసుక్రీస్తు పలికింటున్నాడు అక్కడ? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు కనుక వీరిని క్షమించమనగానే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేస్తూ ఉంటున్నారో వారి మాటలు గమనించి గ్రహించలేకపోయారు. కానీ ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడో అతని యొక్క మాట పట్టుకున్నాడు ఆయన. తక్షణం ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు ఆ యొక్క నేరస్తుడు? 42వ వచనం.
దయచేసి గమనించండి, 42వ వచనం, వర్స్ 42. అందరం కలిసి చదువుకుందాం. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అక్కడ ఉన్నవారు ఎవరు అడగలేదు పాపక్షమాపణ. రోమా సైనికులు అడగలేదు, శతాధిపతి అడగలేదు, ప్రధాన యాజకులు అడగలేదు, యాజకుల యొక్క బంట్రౌతులు అడగలేదు, ఆయనను సిలువ వేయమని కేకలు వేసిన యూదులు అడగలేదు. కానీ ఆ యొక్క సిలువ పైన వేలాడుతున్న ఆ యొక్క నేరస్తుడు ఏమంటున్నాడు? తండ్రి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ మీ అంటున్నాడు. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నా పాపములు క్షమించమని కూడా అడగలేదు. నేను చాలా నేరములు చేసినాను, నన్ను క్షమించమని అడగలేదు. నాకు ఈ దోష శిక్షను నా నుండి తొలగించమని కూడా అడగలేదు. తన యొక్క శరీర బాధ నుంచి సిలువ నుండి నేను దిగి రావాలని అడగలేదు. ఇంకొక నేరస్తుడైతే ఏమంటున్నాడు? ఒకవేళ నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించమన్నాడు. ఆ నేరస్తుడైతే తన యొక్క శరీర విడుదల కోరాడు. కానీ ఈ యొక్క నేరస్తుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాప క్షమాపణ స్వరం ఎప్పుడైతే విన్నాడో ఆయనకు అర్థమైపోయింది, ఈయన రాజ్యము ఈ లోక రాజ్యము కానే కాదు, ఈయన రాజ్యము వేరే పరలోక రాజ్యం అయింటున్నది. అందుకని అంటున్నాడు, ఈ లోకంలో నా పని అయిపోయి ఉంటుంది, అయితే నీ రాజ్యంలో నీవు నన్ను జ్ఞాపకం చేసి, నాకు ఇక్కడ ఇంకా ఈ సిలువ నుండి దిగాల్సిన నాకు అక్కడ నాకు లేదు, ఈ బాధల నుంచి నాకు విశ్రాంతి నాకు అవసరం లేదు. అయితే నాకు ఒక్కటి అవసరం, నువ్వు ఎక్కడ వెళ్తున్నావో నన్ను అక్కడ తీసుకెళ్ళు. నీ రాజ్యం ఏంటో అక్కడికి నన్ను తీసుకెళ్ళు. నువ్వు యూదుల రాజువు, నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నీవు నీ యొక్క స్వరమును నాకు వినిపించు, నన్ను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. దయచేసి గమనించండి. ఇంకా అందరి దగ్గర వచ్చి కూర్చుంటే వెనకాల ఎవరైతే వస్తున్నారో వారికి కూర్చోవడానికి స్థలము ఏర్పాటు చేయొచ్చు మీరు. ఈ యొక్క నేరస్తుడు సిలువలో వేలాడుతూ ఏమంటున్నాడు? నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడు? నీ రాజ్యంతో లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో చాలు అంటున్నాడు. ఆయన విశ్వాసం ఎంతో గొప్పది. ఆ నేరస్తుని విశ్వాసం ఎంత గొప్పదంటే, నువ్వు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు, నాకు నీ రాజ్యంలో ప్రవేశం ఇవ్వమని కూడా అడగట్లేదు ఆయన. కానీ ఈ నేరస్తుడు ఏమంటున్నాడు అంటే, ప్రభువైన యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు అంటున్నాడు. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా సామర్థ్యం కలిగిన దేవుడు, చేసే దేవుడు అంటున్నాడు. ఈ యొక్క నేరస్తుడు అయితే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈయన సరే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడా? అనేది ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కల్వరి సిలువలో వేలాడబడ్డం ద్వారా నీకు నాకు పరదేశంలోనికి ప్రవేశం లభించి ఉంటుంది. మనకు పరదేశం అంటే ఎటువంటిదో తెలియదు, పరలోక రాజ్యం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే మనము ఈ యొక్క లోకమునకు సంబంధించిన వారము, యుగ సంబంధమైన దేవత చేతిలో పట్టబడిన వారము. పరలోక రాజ్యం గురించి, మహిమ రాజ్యం గురించి మనకు తెలియదు. దాని గురించి మనం ఎలాగ అడగగలము? అయితే ఈ దొంగ కూడా, ఈ నేరస్తుడు కూడా అలాగే ఈ యొక్క పరలోక రాజ్యం గురించి తెలియని వాడైనప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఆ శిలువలో వేలాడడం చూసి, నిజంగా ఈయన నీతిమంతుడు, ఈయన లోక రక్షకుడు, ఈయన పాపుల రక్షకుడు, ఈయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని అర్థం చేసుకొని, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని తక్షణమే ప్రభువైన యేసుక్రీస్తు తనకు పాప క్షమాపణ అనుగ్రహించి ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఒక బోధకుడు ఇలాగ చెప్తూ వచ్చాడనమాట, ఒక చిన్న ఉపమానం. పరలోక రాజ్యంలోనికి ఈ యొక్క నేరస్తుడు వెళ్తూ ఉంటున్నాడంట ధైర్యంగా వెళ్ళేటప్పటికి అక్కడ దూత అక్కడ ఆపేస్తున్నాడంట. ఆగన్నాడంట. నిన్నెక్కడ చూసినట్టుంది అంటే అతనికి అర్థం కాలేదు ఆ నేరస్తుడికి. నాకేం తెలియదు అన్నాడంట. నువ్వు అక్కడ యేసు ప్రభు సిలువలో వేలాడబడినప్పుడు నువ్వు ప్రక్కన ఉన్న అతను నువ్వే కదా అన్నాడంట. అవును నేనే అన్నాడంట. మరి నువ్వు ఇక్కడ పరలోక రాజ్యంలోకి నీకెట్లా ప్రవేశం వస్తుంది? లోకస్తులే నీకు తీర్పు తీర్చి మరణశిక్ష విధించినప్పుడు నీవు నేరస్తుడిగా చనిపోయావు కదా,
నీవు నేరం చేసినందుకే సిలువలో వేలాడదీయబడ్డావు కదా, అతి ఘోరమైన నేరములు చేసిన వారికి ఆ యొక్క సిలువ శిక్ష కదా, అయితే నీకు పరలోకంలో రావడానికి ఎవరు అధికారం ఇచ్చారు అన్నాడంట. అంటే నాకు తెలియదు అన్నాడంట. మరి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడంట. నాకేం తెలియదు అన్నాడంట. యాక దూతకు అర్థం కాలేదు, ఈయన ఎందుకు వచ్చాడు, అసలు ఏంటి, అసలు ఈయనకి ఇక్కడ పరలోక రాజ్యంతో ఈయనకి ఏం సంబంధం లేనే లేదు, ఎందుకు వచ్చాడని. అయితే ఆయనకు అర్థం కాక ఇంకొక ప్రధాన దూతను పిలిచాడంట. ఆయన సంగతి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఆయన ఏమో లోపలికి వస్తూ ఉన్నాడు, ఆపుతుంటే ఆగట్లేదు ఈయన, నువ్వు వచ్చి చూడు ఆయన అని అడిగాడంట. ఆ పెద్ద దూత వచ్చి అడిగాడంట, ఏమయ్యా నువ్వెవరు అంటే, అప్పుడు పక్కనున్న దూత చెప్తాడనమాట, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడబడ్డాడు కదా, ఆ పక్కనున్నవాడు ఇతనే నేరస్తుడని. అవునా, అదే నువ్వు నేరస్తుడు కదా, నువ్వు పరలోక రాజ్యం నిన్ను ఎవరు రమ్మన్నారు, నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఎలాగో ప్రవేశం దొరికింది అంటే నాకేం తెలియదు అన్నాడంట. నువ్వు రక్షణ పొందినావా అని అడిగాడంట. రక్షణ అంటే నాకు తెలియదు అన్నాడంట. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావా అని అడిగాడంట. బాప్తిజం అంటే కూడా నాకు తెలియదు అన్నాడంట. నువ్వు ఎప్పుడైనా బైబిల్ స్టడీ పోయావా అని అడిగాడంట. అది కూడా నాకు తెలియదు అన్నాడు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా కనీసం అన్నాడంట. లేదు, అది కూడా నాకు తెలియదు అన్నాడు. మరి నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడికి, నీకు ఇక్కడ ప్రవేశం లేదన్నాడంట. చివరికి ఆ నేరస్తుడు తట్టుకోలేక అన్నాడంట, నా పక్కన ఒక సిలువ వేయబడ్డాడు ఒక వ్యక్తి, మా ఇద్దరు నేరస్తుల మధ్యలో ఒక నీతిమంతుడు వేలాడదీయబడ్డాడు, ఆయనను చూసి నేను అన్నాను, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాను. ఆయన అన్నాడు, ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశంలోనికి రా అని చెప్పాడు, అందుకే నేను వచ్చాను, నువ్వెవరివి జరుగు అన్నాడంట. చూడండి, మనం ఏమి చేసే అవసరం లేదు పరలోక రాజ్యం పోవడానికి. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ యొక్క రక్షణ కార్యమును సిలువలో సంపూర్తి చేసి ఉంటున్నాడు. కేవలం విశ్వసించి వెళ్ళాలి. నేరస్తుడు విశ్వసించాడు ఏమని, పరదేశంలో నాకు ప్రవేశం ఉంటుందని. ఒకవేళ నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీకు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం అనుగ్రహించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కల్వరి సిలువలో వేలాడబడడం ద్వారా పాప క్షమాపణ అనుగ్రహించబడి ఉంటుంది. నా పాపములు నీ పాపములు క్షమించబడ్డాయి. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క కల్వరి సిలువలో వేలాడదీయబడడం ద్వారా పరదేశంలోనికి మనకు ప్రవేశం కలిగింది. పరలోక రాజ్యంలోని కూడా నీకు నాకు ప్రవేశం కలిగి ఉంటుంది. ఇంకేం జరిగింది చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడడం ద్వారా యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19, 26, 27 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడడం ద్వారా నీ జీవితంలో నా జీవితంలో ఒక నూతనమైన సంబంధము, నూతనమైన బంధుత్వము, ఆ న్యూ రిలేషన్షిప్ మనకు ఏర్పాటు చేయబడి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో వేలాడుతూ తన తల్లిని చూసి ఏమంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటాడు. ఎవరు ఆమె కుమారుడు? యోహాను చూసి అంటాడు. యోహాను నిజంగా తల్లి అయిన మరియ గర్భంలో పుట్టినవాడా? కాదు. అయితే ఆమెను చూసి ఏమంటాడు, ఆమెకు ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత అనేకులు పుట్టినారు కదా, ఆయన సహోదరులు కూడా పుట్టారు. వాళ్ళని చూసి అనలేదు, కానీ యోహానుని చూసి అంటున్నాడు ఏమని, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. ఒక నూతనమైన సంబంధము ఆ కల్వరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించడం ద్వారా ఒక న్యూ రిలేషన్షిప్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇంకా యోహాను శిష్యుని చూసి ఏమంటాడు, ఇదిగో నీ తల్లి అని చెప్తుంటున్నాడు. నిజంగా నీవు నేను మన యొక్క తండ్రి ఎవరి రూపంలో అయితే నీవు నేను చేయబడ్డామో, ఎవరి పోలికలో మనం చేయబడ్డామో ఆ యొక్క తండ్రి యొక్క స్వరూపం మనం కోల్పోయాం. ఆయనతో బంధుత్వం కోల్పోయాం, ఆయనతో సహవాసం కోల్పోయి ఉంటున్నాం. అయితే నన్ను ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన యొక్క కుమారులుగా అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. నిజంగా దేవుని యొక్క సజీవ సంఘంలో, సియోను సంఘంలో మనం కూడి ఉంటున్నామంటే యేసుక్రీస్తు రక్తము చేత మనం కడగబడ్డాం కాబట్టి, యేసుక్రీస్తు రక్తంలో సహోదరులుగా సహోదరులుగా ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సంఘంలో మనము సమకూడి వచ్చుంటున్నాం. నేను వేరే ప్రాంతం చెందిన వాడిని, నేను వేరే దగ్గర ఉంటున్న వాడిని, మీరు వేరే ప్రాంతం చెందినవారు. మేము బెంగళూరు పట్టణంలో చూసినట్లయితే భిన్న భాషలు మాట్లాడేవారు ఒకే సంఘంలో కూడి మనము దేవుని ఆరాధిస్తాం. తమిళ్ మాట్లాడేవారు ఉంటారు, తెలుగు మాట్లాడేవారు ఉంటారు, కన్నడ మాట్లాడేవారు ఉంటారు, హిందీ మాట్లాడేవారు ఉంటారు,
కొంతమంది మలయాళం మాట్లాడేవారు ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడేవారు ఉంటారు, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వారు ఉంటారు. అనేకులు కూడా ఏక శరీరంగా దేవుని సంఘంలో ఎలా కూడా కలుగుతుంటున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో నీకు నాకు ఏర్పాటు చేసిన ఒక నూతనమైన సంబంధము, నూతనమైన బంధుత్వము. నిజంగా మనం ఒకరినొకరు పోల్చి చూసుకున్నట్లయితే మన విద్యార్హతలు వేరు, మన ఉద్యోగ బాధ్యతలు వేరు, మనకు సోషల్ స్టేటస్ వేరు, మన యొక్క ఇంటెలిజెన్స్ వేరు, మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ వేరు. ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నప్పుడు కూడా మనం సహోదరులుగా ఒకే పాత్రలో మనము పానం చేస్తూ ఒకే రొట్టెలో భోజనం చేస్తుంటున్నామంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తులో కలిగిన నూతనమైన సంబంధం అయి ఉంటుంది. నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో వేలాడబడడం ద్వారా ఒక నూతనమైన బంధుత్వంలోనికి మనం వచ్చి ఉంటున్నాం. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ రక్తంలో కడగబడ్డ వారమై దేవుని యొక్క కుమారులుగా మనము అంగీకరించబడ్డాం. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడు? తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అని గ్రహించాడు. మనకు ఒక అధికారం ఇవ్వబడి ఉంటుంది. ఏం అధికారము? మనము దేవుని పిల్లలము, మనము దేవుని అనుచరులము కాదు, యేసుక్రీస్తు అనుచరులము కాదు. ఎవరంట? మనము దేవుని పిల్లలము. ఎందుకంటే మనము యేసుక్రీస్తు రక్తములో మనము కడగబడ్డాము కాబట్టి, యేసుక్రీస్తు రక్తంలో మనము ఏక శరీరముగా మనం చేయబడ్డాము కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువ రక్తం ద్వారా మనకు రక్షణ మారు మనసు కలిగి ఉంటుంది కాబట్టి, మనము దేవుని కుమారులముగా మనం చేయబడ్డాము కాబట్టి మనము ఆయన ఇంటిలో మనము సభ్యులముగా మార్చబడ్డాం. దేవుని ఇంటిగా మనము కట్టబడి ఉంటున్నాం, నిర్మించబడుతూ ఉంటున్నాం మనము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో వేలాడడం ద్వారా నీకు నాకు ఒక నూతనమైన సంబంధము అనుగ్రహించబడి ఉంటుంది. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తనను పిలవడానికి వచ్చిన వారితో అంటాడనమాట, తన శిష్యులతో కూడా అంటాడనమాట. కొంతమంది వచ్చి అంటారనమాట, ఏమని? ఇదిగో నీ తల్లి నీ కొరకు ఎదురు చూస్తుంటుంది. బయట ఉన్నప్పుడు ఏమంటాడు వాళ్ళని చూసి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 12, మత్తయి సువార్త 12వ అధ్యాయము 48, 49, 50 అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48, 49, 50 అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనను. చూడండి, ఒక కొత్త రిలేషన్షిప్ ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే పరలోకమందున తండ్రి చిత్తము మనం ఎరిగి ఆయన చిత్తం చొప్పున మనం జీవిస్తుంటున్నామో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మన పాపములు కడగబడ్డాయో, ఆయన మనం ఆరాధించడానికి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఆయన సన్నిధిలోకి వచ్చి ఉంటున్నామో, అటువంటి వారినైనా మనల్ని చూసి ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడంట? వీరే నా యొక్క సహోదరులు, వీరే నా యొక్క సహోదరులు, వీరే నా యొక్క తల్లి, నా తండ్రి అంటున్నాడు, నా తల్లి అంటున్నాడు. తన తండ్రి చిత్తము చొప్పున జరిగించే వారు అందరూ కూడా దేవుని యొక్క కుటుంబంలో ఏక సభ్యులుగా మారిన వారుగా ఉంటారు. నిజంగా నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువలో తన యొక్క రక్తం కాచడం ద్వారా దేవుని ఇంటిలో మనము ఏకమైన వారంగా ఉంటున్నాం, దేవుని ఇంటిగా మనము కట్టబడే వారంగా ఉంటున్నాం. అటువంటి గొప్ప రక్షణ భాగ్యము దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో వేలాడడం ద్వారా మనకు పాప క్షమాపణ అనుగ్రహించబడి ఉంటుంది. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా నీకు నాకు పరలోకంలోనికి ప్రవేశం కలిగి ఉంటుంది. మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా తండ్రి అయిన దేవునితో తిరిగి మనకు బంధుత్వము సంబంధము ఏర్పాటు చేయబడి ఉంటుందిగా మనం చూస్తుంటున్నాం. నాలుగవదిగా ఏమైంది మనం చూసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మళ్ళీ రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 verse 46, 46వ వచనం. మత్తయి సువార్త 27, 46 మనము అందరం కలిసి చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ 27 and 46 అందరం కలిసి చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సిలువలో చేసిన 4వ కార్యం మనం ఏంగా చూస్తున్నామంటే, తండ్రి అయిన దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేతిని సిలువలో వదిలిపెట్టిన వాడుగా కనిపిస్తుంటున్నాడు. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అప్పటి వరకైతే తండ్రి అని మాట్లాడుతూ వచ్చాడు. తండ్రి అనే దేవుడు చేయి వదిలిపెట్టగానే నా దేవా అంటున్నాడు. అప్పటి వరకు నా తండ్రి చిత్తమున చేయి ప్రతి వాడును ఆయన కుమారుడు, నా సహోదరి, నా తల్లి అంటున్నాడు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నన్ను కల్వరి సిలువలో ఆ తండ్రి అయిన దేవునితో ఐక్యపరిచినాడో, తండ్రి అయిన దేవుని కుమారులుగా మనల్ని చేసి ఉంటున్నాడో, మన పాప క్షమాపణ నిమిత్తమై కల్వరి సిలువ తన యొక్క ప్రాణమును అర్పించుంటున్నాడో, ఆ యొక్క కల్వరి సిలువ ద్వారా తండ్రి అయిన దేవునితో మనల్ని నూతన సంబంధం అనుగ్రహించగానే మనము దేవుని కుమారులుగా అయిపోయి ఉంటున్నాం. మనము నా తండ్రి అని మొరపెడుతుంటున్నాం. అయితే తండ్రి అయిన దేవుడు మన పాప శిక్షనంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు పైన మోపి ఆయనను వదిలిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఆయన చేయి వదిలిపెట్టాడో, ప్రభువైన యేసుక్రీస్తు నా తండ్రి అని మొరపెట్టడం లేదు, కానీ ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. నీవు నేను నా దేవా అని ఒకప్పుడు పిలిచినాం, కానీ ఇప్పుడు మన రక్షకుని మన దేవుని ఏమని పిలుస్తున్నాం? నా తండ్రి అంటున్నాం. హి హస్ బిగాటెన్ us. ఆయన మనల్ని కన్నాడు, మనం ఆయన కుమారులుగా అయిపోయాం. ఒకప్పుడైతే దేవా అని పిలుస్తున్నాం. అయితే ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో వేలాడడం ద్వారా ఆయన మనకు తండ్రి అయిపోయాడు, మనం ఆయన కుమారులం అయిపోయాం. ఒక నూతనమైన సంబంధం అనుగ్రహించబడింది. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చెయ్యి విడిచి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని నా కుమారుడా అని నన్ను పిలుస్తుంటున్నాడు. నా కుమారుడా నా స్వరము వినంటున్నాడు. నా కుమారుడా నేను నీ కొరకే సిద్ధపరిచిన పరలోకమును చూడు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో వేలాడడం ద్వారా నీ చెయ్యి నా చెయ్యి మన తండ్రి అయిన దేవుడు పట్టుకొని పాపపు జిగటగల దొంగ ఊపిలో ఉన్న మనల్ని పైకి లేవనెత్తి క్రీస్తును బండిపై మనల్ని స్థిరపెట్టింటున్నాడు. ఆయన నా కుమారుడు అని నిన్ను పిలుస్తుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమో నా దేవా అంటున్నాడు. అయితే నీవు నా తండ్రి అని పిలవడానికి మనకు దేవుడి యొక్క గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం అనుగ్రహించినాడు. నిజంగా కల్వరి సిలువలో ఆయన వేలాడడం ద్వారా ఈ యొక్క నూతనమైన సంబంధము తండ్రి అయిన దేవునితో మనము ఏర్పాటు కలిగిన వారంగా కనిపిస్తుంటున్నాం. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ కార్యం ద్వారా ఏం జరిగింది చూద్దాం రండి. యోహాను సువార్త, తిరిగి రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19 వర్స్ 28, 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానను. ప్రభువైన యేసుక్రీస్తు 5వదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క కల్వరి సిలువలో పలికే మాట ఏంటంటే నేను దప్పిగొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆ యొక్క కల్వరి సిలువలో వేలాడక మునుపు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, బహుజన సమూహంతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమంటున్నాడు? ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో అతని నుండి జీవజలపు నదులు పారుతాయి అంటున్నాడు అనమాట. చూడండి, మనం చూసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం, 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. మన దాహము తీర్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే జీవజలముగా మన కొరకై అనుగ్రహించబడిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు తనను తాను సంపూర్తిగా అప్పగించుకొని ఆ యొక్క జల నదులు నీ జీవితంలో నా జీవితంలో ప్రవహింపజేసి మనకు నిత్య జీవం అనే వరమును అనుగ్రహించి చివరికి ఆయన ఏమంటున్నాడు అంటే నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క కల్వరి సిలువలో దప్పిగొనడం ద్వారా
నీ యొక్క దప్పిక నా యొక్క దప్పిక, నీ యొక్క దాహము నా యొక్క దాహము తీర్చబడి ఉంటుంది. నిన్ను నన్ను దేవుడు ప్రభువైన యేసుక్రీస్తులో నీతిమంతులుగా చేసి నీ యొక్క జీవితంలో నా జీవితంలో జీవజల నదులు పారునట్లు కృపను అనుగ్రహించినాడు. దేవుని వాక్యం అనే యొక్క జీవజల నదులు నీ జీవితంలో నా జీవితంలో ఆయన సజీవ సంఘము ద్వారా ప్రవహింపజేస్తుంటున్నాడు. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు దప్పి కొనడం ద్వారా నీ యొక్క దాహము నా యొక్క దాహము పూర్తిగా ఆయన తీర్చివేసిన వాడుగా ఉంటున్నాడు. ఆత్మీయ దాహము తీర్చిపోయింది. ఈ యొక్క లోకంలో అనేకులు లోక సంగతుల గురించి దప్పిక కలిగి పరిగెడుతూ ఉంటున్నారు. అయితే ప్రభు మన యొక్క దప్పికను పూర్తిగా తొలగించి తన యొక్క సజీవ సన్నిధికి, ఎక్కడైతే జీవ జల నదులు ఎక్కడి నుంచి అయితే ప్రవహిస్తున్నాయో ఆ సజీవ సన్నిధికి నిన్ను నన్ను సమకూర్చిన దేవుడు అంటున్నాడు. నిజంగా దేవుని యొక్క జీవజల నదుల దగ్గర మనల్ని సమకూర్చిన దేవుడు అంటున్నాడు. అందుకే దేవుని మనము ఆరాధించే బదులమైంటున్నాం. ఇంకా నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా ఎందుకైనా దప్పిక ఉన్నాడని మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 వర్స్ 34. యోహాను సువార్త 4వ అధ్యాయం 34 అందరం కలిసి చదువుకుందాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించు నాకు ఆహారమై ఉన్నది. చూడండి, తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని నెరవేర్చుటయు దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆహారమైంటున్నది. అందుకనే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము ఆ యొక్క కల్వరిశిలో నెరవేర్చి సమస్త మానవాళి కొరకైన రక్షణ కార్యమును ఆ యొక్క శిలువలో సంపూర్తిగా జరిగించి ఆయన చివరికి అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. తండ్రి అయిన దేవుని యొక్క కార్యమును సంపూర్తిగా నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క కార్యమును సంపూర్తిగా నెరవేర్చుకొని ప్రభువైన యేసుక్రీస్తులో నీవు నాకు జీవజల నదులు అనుగ్రహించి నిత్య జీవనం మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ఇంకా చూడండి, మనం ఎందుకు ఆరాధించాలో త్వరగా చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19 వర్స్ 30 మనం అందరం కలిసి చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రభువైన యేసుక్రీస్తు ఆరవదిగా మనం చూసినట్లయితే కల్వరి శిలువలో సమాప్తమైనదని పలికి మన రక్షణ నిమిత్తమై చేయవలసిన ఆ యొక్క రక్షణ కార్యమును సంపూర్తిగా ముగించి ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇంకా ఇది పూర్తి చేయబడి ఉంటుంది, సమాప్తమైపోయి ఉంటుంది అని చెప్తుంటున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంకా మానవాళి కొరకే రక్షణ నిమిత్తమై నేను చేసిన సిలువ రక్షణ కార్యము తప్ప ఇంకే కార్యము అవసరం లేదు, ఏ నీతి కార్యములు అవసరం లేదు, ఏ పుణ్య కార్యములు అవసరం లేదు, ఎవ్వరు కూడా ఏమీ చేసే అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని ఎలాగో పరిశుద్ధ లేఖనము చెప్తుంటున్నాయో ఆ యొక్క లేఖనము ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ సిలువలో ఏమంటున్నాడు అంటే ఆ సిలువ రక్షణ కార్యం నేను సంపూర్తి చేసి ఉంటున్నాను. సమాప్తమైనంటే ఆ యొక్క సిలువ కార్యం నేను సంపూర్తి చేసి ఉంటున్నాను అంటే ఇంకేమన్నట్టు అంటే ఈ యొక్క సిలువలో తప్ప రక్షణ వేరే నుంచి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే తప్ప రక్షణ మరి ఏ నామమును కూడా లేదు. ఇది సమాప్తమైపోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్ వన్స్ ఫర్ ఆల్. ఇంకా ఎవరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయలేరు కూడా. దేని కొరకై? నీకు నాకు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం కొరకై, తండ్రితో సంబంధం కలిగజేయడానికి కొరకై, చనిపోయిన పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనల్ని పునరుజ్జీవింపజేయుట కొరకై, మనం బ్రతికింపజేయుట కొరకే ఆ కల్వరి సిలువ కార్యం తప్ప వేరే కార్యం ఏది కూడా లేదు. ఈ లోకంలో ఎటువంటి కార్యం ద్వారా కూడా రక్షణ కలగదు, కానీ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు నామమున మాత్రమే రక్షణ కలుగును. అందుకని ఏమంటున్నాడు చివరికి, కల్వరి సిలువ తన రక్తము కార్చి సమాప్తమైంది. ఇంకా మీరు ఏమీ చేసే అవసరం లేదు. ఒక మనిషిగా ఒక పాపిగా నువ్వేమీ చేసే అవసరం లేదు. ఒక పాపి రక్షణ నిమిత్తమై అవసరమైన రక్షణ కార్యము, ఆ పాపి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై అవసరమైన క్రయధనమంతా కూడా నేను కల్వరి శిలువలో చెల్లించి పూర్తి చేసి ఉంటున్నా. ఐ హావ్ పేడ్ ద ఫుల్ ప్రైస్. నేను ఆ పూర్తి క్రయధనం నేను చెల్లించాను. ఇంకా ఎవరు ఎక్కడ పోయే అవసరం లేదు. కేవలం కల్వరి శిలువ దగ్గరికి వస్తే చాలు, ప్రభువైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి వస్తే చాలు, మనకు సంపూర్ణ రక్షణ ఉంటుంది. దేవుని యొక్క కుమారులుగా మనం మార్చబడుతుంటున్నాం. దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడుతుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువ కార్యం ద్వారా నిజంగా మన యొక్క రక్షణ కార్యము సంపూర్తి చేయబడి ఉంటుంది. మనము పరిపూర్ణులముగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రక్త ప్రోక్షణలో ఆ యొక్క శిలువ దగ్గర మనము పరిపూర్ణులుగా చేయబడుతుంటున్నాం. చివరిగా ఏమంటున్నాడు చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23 వర్స్ 46. లూకా సువార్త
23:46 అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క రక్షణ కార్యం గురించి చేసిన సంగతి ఏంటని చూస్తే, తండ్రితో ఏమంటున్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎవరు ఆత్మను అప్పగించాడంట? యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించాడు. మనం ఎజెకియెల్ గ్రంథంలో చూసినట్లయితే, ఏ ఆత్మ పాపం చేస్తుందో ఆ ఆత్మ ఏం చేయాలంట? చనిపోవాలంట. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు, పాపరహితుడై ఉంటున్నాడు. పిలాతు ఆయనలో ఎటువంటి దోషమును కనుగొనలేదు, హేరోదు అతనిలో ఎటువంటి నేరమును కనుగొనలేదు. ఆయన నీతిమంతుడుగా తీర్పు తీర్చబడ్డాడు, అయినప్పుడు కూడా సిలువ వేయబడ్డాడు. అయినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాడు. ఎందుకో తెలుసా? ఈ సమస్త మానవాళి కొరకైన రక్షణ నిమిత్తమైన ఆ యొక్క క్రయధనం నేను చెల్లించాను కాబట్టి వారి యొక్క ఆత్మలు క్రయధనం చెల్లించే అవసరం లేదు, వారి ఆత్మలు క్రయం చెల్లించే అవసరం లేదు. నేను నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. ఐ హ్యావ్ డిపాజిటెడ్ మై స్పిరిట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ లార్డ్ అంటున్నాడు. నేను వీరి కొరకైన అవసరమైన సెక్యూరిటీ డిపాజిట్ కదా. పిల్లలు చాలామంది అమెరికా వెళ్ళి చదువుకోవాలని కోరుకుంటారు కదా, యూకే వెళ్ళి చదువుకోవాలని కోరుకుంటారు. అయితే వారి దగ్గర డబ్బులు ఉంటాయా? ఉండదు. వారి యొక్క సెక్యూరిటీ డిపాజిట్ ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు కదా. వారికి ఆస్తి ఉంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఏమవుతుంది? ఆస్తి సెక్యూరిటీ డిపాజిట్గా మారుతుంది. వారి దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేదు. అయితే తండ్రి ఏం చేస్తున్నాడు? వారి కొరకు ఒక డిపాజిట్ చేస్తున్నాడు. ఏమని? ఇది వారి కొరకైన డిపాజిట్. ప్రభువైన యేసుక్రీస్తు కూడా నీ ఆత్మ, నా ఆత్మ ఆ యొక్క సిలువలో మరణించాల్సి వచ్చి ఉంటుంది. నీవు నేను పాపం చేస్తుంటున్నాం, పుట్టుకతోనే పాపలమై ఉంటున్నాం. మన నోట పాపము, మన కంటిలో పాపము, మన యొక్క తలలో పాపము, మన హృదయంలో పాపం, మన చేతుల్లో పాపం, మన కాళ్ళలో పాపము, మనకి జీవితం అంతా కూడా పాపంతో నిండిపోయి ఉంటుంది. యెషయా గ్రంథకర్త అంటాడు, అరికాలు మొదలుకొని నడినెత్త వరకు ఎక్కడ చూసినాను పచ్చి పుండ్లు, గాయములు, స్వస్థత లేవు. పాపం అనే రోగంతో మనము బాధింపబడుతుంటున్నాం. అటువంటి వారి కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడు? ప్రభువా, వారికి బదులుగా నేను నా ఆత్మని నీకు అప్పగించుంటున్నాను. ఇంకా నువ్వేమన్నా కోరుకుంటావా నా దగ్గర నుంచి? నేను ఇంకేమైనా నీకు అప్పగించాలా? ఈ యొక్క మానవాళి రక్షణ కొరకై నేను లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా నేను వచ్చాను కదా. నా ఆత్మని ఇదిగో నేను నీ చేతికి అప్పగించుకున్నాను. వీరి ఆత్మలకు ఇప్పుడు స్వాతంత్రం కలిగింది, ఈ ఆత్మలకు రక్షణ కలిగింది. నేను కల్వరి శిలువలో మేకులు కొట్టడం ద్వారా, నేను కల్వరి శిలువలో బంధించబడడం ద్వారా ఈ యొక్క ప్రతి ఆత్మకు, నా పైన విశ్వాసం ఉంచిన ప్రతి ఆత్మ కూడా స్వాతంత్రం అనుగ్రహించబడి ఉంటుంది. తండ్రి అయిన దేవునిలో స్వాతంత్రం అనుగ్రహించబడింది. పాపం నుంచి విడుదల అనుగ్రహించబడి ఉంటుంది, పాపం నుంచి స్వేచ్ఛ అనుగ్రహించబడి ఉంటుంది, పాప విముక్తి వారికి అనుగ్రహించబడి ఉంటుంది. తండ్రి, వారికి బదులుగా, వారి ఆత్మకు బదులుగా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అంటున్నాడు. నిజంగా ప్రియులారా, నీ యొక్క ఆత్మ, నా యొక్క ఆత్మ, మనం పాపం చేస్తాం కాబట్టి మనము చనిపోవాలి, మన పాప శిక్ష మనము చెల్లించాలి. కానీ నీకు బదులుగా, నాకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు, నీతిగల న్యాయాధిపతి చేతికి అప్పగించుకున్నాడు. తండ్రి, వీరికి బదులుగా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను. నిజంగా నీ ఆత్మను కాపాడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీకు పాప క్షమాపణ అనుగ్రహించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. పరలోక రాజ్యంలోనికి ప్రవేశం అనుగ్రహించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవునితో నూతన సంబంధం అనుగ్రహించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. సహ విశ్వాసులతో నూతనమైన బంధుత్వం నీకు అనుగ్రహించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ కొరకే ఆయన దప్పికొని ఆ యొక్క శిలువ కార్యమును సంపూర్తి చేసిన వాడు యేసుక్రీస్తు. ఆయన దప్పికొని నీ యొక్క జీవితంలో జీవ జల నదులు ప్రవహింపజేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యొక్క కల్వరి శిలువలో నీవు నేను మనం రక్షణ కొరకే ఏమీ చేసుకోలేము కాబట్టి మనంతట మనం రక్షణ పొందలేము. కానీ ఆయన సిలువలో నీ యొక్క రక్షణ కార్యము, నా యొక్క రక్షణ కార్యము సంపూర్తి చేసి సమాప్తమైనది అంటున్నాడు. అంతేకాదు, నీ ఆత్మకు బదులుగా, నా ఆత్మకు బదులుగా తన ఆత్మను తండ్రి యొక్క దేవుని చేతికి అప్పగించుకొని, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నాను అని ఆయన ప్రాణము విడిచి ఆ నిత్య జీవమును నీకు నాకు అనుగ్రహించిన. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా నీ పాపములు కడగబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మను నువ్వు కలిగినట్లయితే నీవు కూడా తండ్రి, నా రక్షక, నా దేవ అనే తండ్రి అనే దేవుని నువ్వు ఆరాధించగలవు. ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన ఈ రక్షణను బట్టి ఇక 7 కార్యముల ద్వారా మనం చూస్తుంటున్నాం.
ఇవన్నిటిని బట్టి దేవుడు నీ కాలంలో రక్షణ కార్యం చేస్తున్నట్లయితే, ఆయనకు నిజంగా లోక రక్షకుడిగా నీ రక్షకుడిగా ఉన్నట్లయితే, నీ కూడా ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించు. ఆ సిలువలో విలయన దొంగడు తనకు శరీర విడుదల కోరలేదు, కానీ తనకు ఆత్మ కొరకే పరలోక రాజ్యం కోరించున్నాడు. నీ కూడా శరీర విషయాల గురించి నీవు దేవుని ఆరాధించడం కాదు, కానీ నీ ఆత్మ విషయంలో ఏదైతే నీకు పాప క్షమాపణ దొరికిందో, పరలోక రాజ్యంలో నీకు ఎక్కడైతే ప్రవేశం దొరికిందో, తండ్రితో ఎటువంటి సంబంధం కలిగి ఉంటున్నావో దాన్ని బట్టి నువ్వు ఆత్మతో సత్యంతో ప్రభును ఆరాధించాలని ప్రభు కోరుతుంటాడు. అటువంటి ఆరాధనను, యథార్థమైన ఆరాధనను ప్రభు మన నుంచి ఎదురు చూస్తున్నాడు. అట్లు ఆత్మతో సత్యంతో యథార్థంగా ప్రభును ఆరాధించినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక.